శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 22 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 11:50 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అనేది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సోమవారం మంచిదే అయినప్పటికీ, అలాగే విదియా తదియా తిథులు మంచివే అయినప్పటికీ యోగం మాత్రం మృత్యుయోగం ఉంది. కాబట్టి గండాలు ఎదుర్కొనే సూచనలు కొద్దిగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. అంటే గడప దాటి బయటికి వెళ్లే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. పెద్ద పెద్ద పనులు విజయవంతం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక కుండలో నీళ్లు పోసి లేదా ఒక పాత్రలో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి ఆ నీళ్లు దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. అప్పుడు ఈ మృత్యుయోగం ఉన్నా కూడా అపమృత్యు దోషాలు ఉండవు, గండాలు ఉండవు. మీ పనుల్లో అద్భుతమైన విజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఆ మెంటల్ టెన్షను, మానసిక ఒత్తిడి దీన్ని పక్కన పెట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అద్భుతమైన అనుకూల ఫలితాలు వస్తాయి. టెన్షన్తో నిర్ణయం తీసుకుంటే వ్యతిరేక ఫలితం వస్తుంది. టెన్షన్ ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టండి, ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి. 12 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా అనుకూల ఫలితం వస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో, గురువింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆఫీసులో బాస్తో ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయడానికి చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. కీలకమైన చర్చలు అధికారులతో చేసి మంచి లాభాలు పొందే రోజు. అలాగే పాలిటిక్స్లో పదవుల కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూలించే రోజు. తండ్రితో కానీ తండ్రితర బంధువులతో కానీ ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి బ్రహ్మాండమైన రోజు. గ్రహాల స్టేటస్ బట్టి ఈ పనులు 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా సరే అన్నప్రాసన కార్యక్రమము, నామకరణం కార్యక్రమము, సీమంతం కార్యక్రమము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శుక్రమౌఢ్యమి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమాల వరకు అయితే చేసుకోవచ్చు, కానీ అక్షరాభ్యాసం మాత్రం చేసుకోకూడదు. అన్నప్రాసన, నామకరణం, సీమంతం వరకు అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, పై చదువులకు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాల డాక్యుమెంటేషన్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. సహజంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అనేవి శుక్రమౌఢ్యమిలో చేసుకోము. బాగా ఎమర్జెన్సీ ఉంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కానీ వాటికి సంబంధించిన కీలకమైన చర్చలు చేయటానికి మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈరోజు ప్రతి పనిలో ఎక్కువగా మేషరాశి వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. ఆవేశం ఎక్కువగా ఉంటాయి. ఆవేశం తగ్గించుకోండి, ఆరాటపడకండి, ప్రశాంతంగా పనిచేయండి. అప్పుడు ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ సౌఖ్యంగా అనిపిస్తుంది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగంలో, ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో సౌఖ్యం ఉంటుంది. మీ వర్క్ అందరూ గుర్తిస్తారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా వృషభ రాశి వాళ్ళు ధనపరంగా ఈరోజు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబ కలహాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
అదేవిధంగా వాహన యోగం ఉంది, ఆరోగ్యం బాగుంటుంది. అంటే అనారోగ్య సమస్యల నుంచి చక్కటి ఉపశమనాన్ని ఈరోజు మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. ఎవరైనా చాలా కాలంగా అబ్రాడ్ వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ ఈరోజు బ్రహ్మాండంగా విజయవంతం అవటానికి కర్కాటక రాశి వాళ్ళకు బలం ఉంది. అలాగే విదేశీ వస్తువులు కొనుక్కోవటం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందటానికి కర్కాటక రాశి వాళ్ళకు బలం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు, అబ్రాడ్ ట్రైల్స్, వీటన్నిటికీ అద్భుతమైన బలం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా వ్యతిరేకత ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగమైన, వ్యాపారమైన మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో వాదనకు దిగకుండా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే వృధా ఖర్చులు కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈరోజు ప్రవర్తించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్తో వ్యాపారంలో గొడవలు పడకండి. ఏదైనా సామరస్యంగా చర్చలు చేసుకొని గొడవలు రాకుండా ముందుకు వెళ్ళండి. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. ఏ రంగంలో ఉన్నా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. తులారాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారు. సామాజిక న్యాయం కోసం పాటుపడుతూ ఉంటారు. అలాంటి కార్యక్రమాల్లో ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు చురుకుగా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొద్దిగా రుణ సమస్యలు చికాకులను కలిగింపజేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలు తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న కల్లోలాలు అన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొత్త గృహాన్ని కట్టుకోవటానికి కానీ, కొనుక్కోవటానికి కానీ చేసే ప్రయత్నాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించండి. ఒత్తిడిని అధిగమిస్తే అన్ని రకాలుగా ఈరోజు మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అశాంతి తొలగిపోతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన మీ రంగాల్లో ధనపరంగా మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో మనోవేదన ఉంటుంది. మనసుకు చింత, బాధ కలుగుతాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. ఆ మనోవేదన దానంతట అదే తొలగిపోతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం చెప్పి మీ పని మీరు చేసుకోండి. వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, మీ రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల అద్భుతంగా కార్యసిద్ధి లభిస్తుంది. మీ రంగంలో విజయం చేకూరుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో నూతన ఆభరణాలు ధరిస్తే కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. మాతృ సేవలు ప్రారంభించడానికి చంద్రహోర మంచిది. ఎవరైనా తల్లిగారికి సేవ చేసుకోవాల్సిన పరిస్థితులు ఇలాంటివి వస్తే అటువంటివన్నీ చంద్రహోరలో ప్రారంభించుకోండి. మాతృసేవకు చంద్రహోర చాలా మంచిది. అలాగే కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ చేస్తే ఎలాంటి పరిహారం చేసుకొని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.